ఇండియా 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 జీత్ గయా, ఇండియానే గెలిచింది. మన ఇండియన్ క్రికెట్ టీము వరల్డ్ కప్ గెలిచిందమ్మా, అందుకే ఇదంతా. ఇదిగోండి, మీరు కూడా స్వీట్స్ తీసుకొని తినండి. నాకు కూడా క్రికెట్ నేర్చుకోవాలనిపిస్తుంది. నాకు కూడా పద పద ఆ సార్ని అడుగుదాం. ఏంటి, క్రికెట్ ఆడపిల్లలు నేర్చుకుంటారా? నేను ఒక విషయం చెప్తాను, క్లియర్ గా, ఓకేనా? అందరూ అంటున్న మాటలు పక్కకు పెట్టాలి. ఆడపిల్లలకి క్రికెట్ ఏంట్రా అన్న ప్రశ్నకి కోట్లాది మంది కొట్టే చప్పట్లని మీరు సమాధానంగా ఇవ్వాలి. ఆలోచించుకోండి. పొజిషన్. కొన్ని సంవత్సరాల తర్వాత 2017 ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్స్ లో అడుగుపెట్టిన ఇండియన్ టీం ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ టీం ఇంగ్లాండ్ మొదటిగా బ్యాటింగ్ చేసి ఇండియాకు 229 పరుగుల టార్గెట్ ఇచ్చారు. ఇండియా గెలవాలంటే ఇంకా 9 బంతుల్లో 10 పరుగులు పెట్టాలి. కానీ ఇండియా చేతుల్లో ఒక్కటే వికెట్ ఉంది. మళ్ళీ ఫైనల్స్ లో ఇంగ్లాండ్ తో ఓడిపోయిన ఇండియన్ ఉమెన్స్ టీం. రే మామేది చూడరా, ఉమెన్స్ వరల్డ్ కప్ కి మన ఇండియన్ ఉమెన్స్ టీం ఫైనల్స్ కి వెళ్ళి మళ్ళీ ఓడిపోయారా. 2017 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఓడిపోయిన తర్వాత ఇండియా 2018 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఓడిపోయింది. 2020 T20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఓడిపోయింది. 2023 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఓడిపోయింది. వరుస పరాజయాలతో వచ్చేసింది ఇండియా. గర్ల్స్, ఏం జరిగిందని అంతలా బాధపడుతున్నారు? మీకు మీరే ఒప్పేసుకుంటారా మేము గెలవలేమని? మీ బాధలను తొక్కుకుంటూ గెలుపుడు బయటకు తీయండి. 2023 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోయాం. ఇప్పుడు మళ్ళీ అదే ఆస్ట్రేలియాతో ఫైట్ చేయబోతున్నాం. దిస్ ఇస్ రివెంజ్ టైం. వడ్డీతో సహా తిరిగిచ్చే డేట్ మారింది, ప్లేస్ మారింది, గెలుపు కూడా మారాలి. ఈసారి గెలిచేది ఇండియా. ఓకే, గొప్ప సంగతి పక్కకు పెట్టండి. ఈ రోజు వాళ్ళ కథం పట్టండి. మన ఎప్పుడైనా ఎదురు చూస్తున్నా మన తెలుగు తేజం, మన తెలుగు అమ్మాయి శ్రీచరణి బౌలింగ్ వచ్చేసింది.
చేయడం బ్యాటర్స్ కి చాలా కష్టం ఉంది. తన మెస్టరీ స్పిన్ తో టాప్ ఆర్డర్ 5 వికెట్స్ కూడా అవుట్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇండియాకి 338 రన్స్ టార్గెట్ ఇచ్చారు. ఎంత టార్గెట్ ఇండియా చేంజ్ చేస్తుందా? ఎస్, ఇండియాని గెలిపించుకునే అవకాశం నా చేతుల్లో ఉంది. నేనే ఆడాలి, ఆడతాను. నేనేంటో నిరూపించుకోవాలి. వాట్ ఈస్ జెన్యూన్ అనేది ఐ విల్ షో. గర్ల్స్ ఇంకా అవలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది ఫైనల్ వార్. మీరు పుట్టిన భరతమాత రుణం తీర్చుకునే టైం వచ్చింది. ఎన్నాళ్ళు మీరు దేనికోసం కలగన్నారు, మాటలు భరించారు, చిన్నప్పటి నుంచి ఆశగా ఎదురు చూస్తారు. మీ అంతిమ లక్ష్యం అడుగు దూరంలో ఉంది. సాధిస్తారా? సమాధి చేస్తారా? ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అసలు స్క్వాడ్ లోనే లేని సఫల వర్మ గ్రౌండ్ లోకి రావడం ఏంటి? 87 రన్స్ తో విజృంభించడం ఏంటి? ఇక కథ చివరికి వచ్చింది. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. లెట్స్ ఫైట్. సౌత్ ఆఫ్రికా 28 బాల్స్ 53 రన్స్ కొట్టాలి, కానీ ఒక్క వికెట్ ఉంది. క్రికెట్ ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ గేమ్. ఏమైనా జరగవచ్చు. ఇది మాత్రం చాలా ఉత్కంఠ చూస్తున్నారు. ఎందుకంటే ఒక్కరికి దూరంలో మాత్రమే ఉన్న విజయానికి. గెలుపు కాదు, తరతరాల భారత స్త్రీ క్రికెట్ జట్టును తన రాతను తిరగ రాసిన మలుపు. క్రీడా ప్రపంచానికి తెరచిన కొత్త తలుపు. ఓడిపోతే గెలవడానికి ఇంకొక అవకాశం వచ్చినట్టు. ఎన్నిసార్లు ఓడిపోతే అంత గట్టిగా ప్రయత్నించండి. మీ గెలుపు మోతకి ప్రపంచం దద్దరిల్లిపోవాలి.
ధన్యవాదాలండి విజయలక్ష్మి గారు. శరణి